హలో ఎవ్రీవన్, నేనైతే వాకింగ్ చేయడానికి పార్క్ వచ్చానన్నమాట. సో లాస్ట్ 2 మంత్స్ నుంచి ఫుల్గా నా టైమింగ్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి. నా రొటీన్ మొత్తం పోయిందనమాట. సో ఇలా కాదని చెప్పేసి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాను. ఎలా అయినా సరే హెల్త్ మీద ఫోకస్ చేయాలి. సో నేను చేసే నా జాబ్ టైమింగ్స్ వచ్చి ఈవినింగ్ 3 నుంచి నైట్ 12 వరకు ఉంటుంది. సో 12కి వర్క్ ఆఫ్ చేస్తే మినిమం నేను స్లీప్లోకి వెళ్ళేసరికి 1-1:30. సో మార్నింగ్ 6కి లేవడం చాలా కష్టం. కానీ అలా అని చెప్పేసి డిలే టైమింగ్స్ అనేది చేయొద్దు అనుకోండి. నేను ఇప్పుడు ప్రాపర్గా 12 అంటే 12కి షార్ప్ అంటే కొంచెం ఎర్లీగా వర్క్ ఫినిష్ చేసుకోవడం, ఎర్లీగా పడుకోవడం. మార్నింగ్ ఎలా అయినా 6:30, నా మ్యాక్సిమం 6:30 వరకు అని పెట్టుకున్నాను. సో ఈరోజు కూడా 6:30కి, ఇది సెకండ్ డే ఆఫ్ మై వాకింగ్ అనమాట. 6:30కి లేచాను. అండ్ పార్క్ చూసారా ఎంత బాగుందో. ఒక హాఫ్ అన్ అవర్ నా గురించి నేను కేటాయిస్తే సరిపోతుంది అనిపించింది. ఎందుకంటే మనము పిల్లలు పుట్టిన తర్వాత మనకంటే పిల్లల మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అంటే వాళ్ళ కోసం సంపాదించాలి, వాళ్ళని మంచిగా పెంచాలి, ప్రతిదీ మనమే ఫీడ్ చేయాలి, మనమే బాగా చేయాలి. ఇండిపెండెంట్ అస్సలు ఇవ్వము. ఇండియాలో అందరు పేరెంట్స్ చేసేది ఇదే. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా. కానీ మనం సిక్ అయితే హోల్ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. నాకు అలా అవ్వద్దు. మనం ఎంత ఎర్న్ చేసినా హాస్పిటల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉంటే చాలు. అదొక్కటి నాకున్న మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో అందుకోసమని నేను టైం స్పెండ్ చేసుకొని వచ్చాను. పార్క్ చూసారా ఎంత బాగుందో. అండ్ బై ద వే పార్క్ కూడా చూపించాలని నేను వీడియో షూట్ చేశాను. నాకు ఇది మేము 1 ఇయర్ బ్యాక్ చూసినప్పుడు ఇంత గ్రీనరీ లేదు. ఇప్పుడు చాలా బాగుంది. అండ్ మీరు కూడా వాకింగ్ చేయడం ట్రై చేయండి.